దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు మరి ఆయనే గొర్రెలు ప్రవేశించే ద్వారమని, ఆయనే గొర్రెల మంచి కాపరి అని, గొర్రెలకు సమృద్ధి జీవమును కలగజేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చానని, గొర్రెల కొరకు తన ప్రాణమును అర్పించడానికి ఈ లోకానికి వచ్చానని ఆయన ఉపమానాన్ని బోధించాడు. గొర్రెలు అనగా ప్రియులారా, దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు. దేవుని పిల్లలమైనటువంటి మనకు సమృద్ధి జీవమును అనుగ్రహించడానికి క్రీస్తు ప్రభుల వారి లోకంలోనికి వచ్చారు. దేవుని పిల్లలమైనటువంటి మనలను దేవుని రాజ్యములోనికి నడిపించడానికి, మరి మార్గము ద్వారముగా ఉండటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుని పిల్లలమైనటువంటి మన కొరకు మన పాపముల పరిహారము నిమిత్తము తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనకు రావలసినటువంటి శిక్షను తాను భరించి మనలను ఆ నిత్య రాజ్యంలోనికి మరి ప్రవేశపెట్టడానికి దేవుడు మరి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడిగా పంపించాడు. మరి ఈ లోకంలో పాపము దోషము నుంచి విముక్తులను చేయడమే కాదు, మరి దేవుని నిత్య రాజ్యములో హల్లెలూయా మన ఆత్మల కాపరిగా ఉండటానికి, మనలను నిత్యము దేవుని సన్నిధిలో నడిపించడానికి దేవుడు ఏర్పరిచినటువంటి ఆ కాపరి, ఆ ప్రధాన కాపరి, మన ఆత్మల కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు మన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. మరి ఆయన త్వరలో మేఘవాహనుడై రాబోతూ ఉన్నాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి గమనిస్తే, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియు అయ్యున్న యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మరి భూప్రజలనందరినీ పరిపాలించేటటువంటి కాపరి, అధిపతి, ఆ రాజు యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయన నమ్మకమైన సాక్షి, సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చానని రాజైన పిలాతు ఎదుట మరి మాట్లాడాడు క్రీస్తు ప్రభుల వారు. సత్యం అనగా ఏమిటి? దేవుని వాక్యము సత్యము. వాక్యం అనగా ఆ దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆయన ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమై ఉన్న దేవుడే క్రీస్తు ప్రభుల వారిగా ఆ వాక్యమునకు సాక్షిగా మన మధ్యలో నివసించాడు. మరి నివసించడమే కాదు, మనకు పాపముల నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని కల్వరి సిలువలో అర్పించాడు. మనకు రావలసినటువంటి శిక్షను, మనకు రావలసినటువంటి మరణాన్ని ఆయన భరించి మనలను నిత్య రాజ్యానికి వారసులుగా చేశాడు. హల్లెలూయా. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. హల్లెలూయా. ప్రియులరా, మరి ఆ ఆత్మల కాపరి, ఆ గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఆయన మేఘవాహనుడై రాబోతూ ఉన్నాడు. ఎందుకు? తన గొర్రెలనన్నిటినీ మరి తీసుకొని వెళ్ళటానికి, ఆ గొర్రెలనన్నిటినీ దేవుని సన్నిధానంలో మరి ఆ జీవ జలముల బుగ్గల యొద్దకు నడిపించడానికి ఆయన తీసుకొని వెళుతూ ఉన్నాడని మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ఇదిగో దేవుని సన్నిధానములో సింహాసనము, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ సింహాసనం
అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మన పరలోకపు తండ్రి అయిన దేవుని సింహాసనం ఎదుట, ఆ సింహాసనం మధ్యనందుండు గొర్రెపిల్ల మరి అక్కడున్న వారందరికీ ఆయన తన స్వరక్తము చేత కడగబడిన వారికి అందరికీ వారి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఎందుకు ప్రియులారా అంటే అక్కడ రాత్రింబగళ్ళు దేవుని ఆలయములో, దేవుని సన్నిధానములో దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి తన ప్రజలనందరినీ, ఆ గొర్రెలనన్నిటిని, దేవుని చేత ఏర్పరచబడిన గొర్రెలు అనగా దేవుని పిల్లలందరినీ తీసుకొని వెళ్ళటానికి, దేవుని ఆలయములో సమకూర్చడానికి ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సిద్ధపడ్డావా నా సహోదరుడా, నా సహోదరి? ఆ గొర్రెల గొప్ప కాపరి మరి ఆయన ప్రధాన దూత శబ్దముతోను బూరతోనూ ఆయన రాబోతున్నాడు. చూడండి పిల్లరా, పరిశుద్ధుడైన పౌలు తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడగలుగుతాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ప్రభువు పరలోకము నుండి దిగివచ్చును. హల్లెలూయా. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. హల్లెలూయా. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. సిద్ధపడ్డావా? ఆ కాపరి, ఆ గొర్రెల కాపరి, ఆ మంచి కాపరి, ఆ ప్రధాన కాపరి, మన ఆత్మల కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు త్వరలో రాబోతూ ఉన్నాడు. మనలందరినీ ఆ దేవుని సన్నిధానంలో, ఆ నిత్య రాజ్యంలో సమకూర్చటానికి త్వరగా వస్తూ ఉన్నాడు. సిద్ధపడ్డావా? ఇదిగో ఆ దేవుని సన్నిధానంలో నిత్యము దేవుని స్తుతిస్తూ, దేవుని ముఖదర్శనము చేస్తూ, ఆ దేవుని మహిమలో నీవు నేను పాలిభాగస్థలం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆ పరలోక రాజ్యము, ఆయన సన్నిధి ఎలాగుందో తెలుసా? ఇదిగో దేవుని ఆలయములో అక్కడ సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు అక్కడ దానికి ఆలయమై ఉన్నారు. ఆ దేవుని సన్నిధానం, ఆ పరలోక పట్టణము, ఆ పరిశుద్ధ పట్టణమైనటువంటి మహిమ కలిగిన ఆ మరి పరలోక రాజ్యములో, నూతన యెరూషలేము అనేటువంటి ఆ దేవుని సన్నిధానంలో దేవుడే అక్కడ మనుషులతో నివాసం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనుషులతో కూడా నివాసం చేస్తున్నాడు. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో నివాసముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. హల్లెలూయా. వాట్ ఏ గ్లోరియస్ బ్లెస్సింగ్! ఎంత గొప్ప ధన్యత ప్రియులరా! నిత్యము దేవునితో సహవాసము. అక్కడ ప్రభువును గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు ప్రభుల వారు అక్కడ ప్రకాశిస్తూ ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు. హల్లెలూయా. రాత్రి ఎన్నడూనూ ఇక ఉండదు.
దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ పరిశుద్ధ పట్టణంలో, ఆ నిత్య రాజ్యంలో, ఆ దేవుని సన్నిధానంలో ప్రవేశించాలి అంటే ఆ గొర్రెల కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని వినగలిగిన వాడువుగా నీవు ఉండాలి, వినగలిగిన దానవుగా నీవు ఉండాలి. నా సహోదరుడా, నా సహోదరి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని క్రీస్తు ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నాడు. వాని క్రియ చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద సిద్ధంగా ఉన్నది. నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను. ఆ బూర త్వరలో మోగబోతూ ఉంది. ఆ ప్రధాన దూత శబ్దము త్వరలో వినబడబోతూ ఉంది. ఆయన ఆర్భాటంతో త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆ స్వరాన్ని వినగలిగిన హృదయము నీకున్నదా? ఆ గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని వినగలిగేటటువంటి అనుభవం నీకున్నదా? జాగ్రత్త సుమా. ఇంకా ఒకవేళ నీవు ఆయన స్వరాన్ని గుర్తించలేని స్థితిలో ఉంటే ఈ రాత్రికాల సమయం ముందు ఆ పరిశుద్ధాత్మ దేవుని అడుగు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆ క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని గుర్తించగలిగినటువంటి హృదయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. మరి ఆ మధ్యాకాశంలో మేఘవాహనుడై రాబోతున్నటువంటి మన మంచి కాపరి, మన ఆత్మల కాపరి, గొప్ప కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొనడానికి సిద్ధపడదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా పరమ తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవా, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే లెక్కలేని వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ యొక్క ప్రియ కుమారుడు, మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు, ఆ గొర్రెల గొప్ప కాపరి, మా ఆత్మల కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఇదిగో ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి దిగి వస్తూ ఉండగా అయ్యా మేమందరము ఆయనను ఎదుర్కొనటానికి, అయ్యా మేఘముల మీద కొనిపోబడటానికి, మీ సన్నిధిలోనికి కొనిపోబడటానికి, అయ్యా మీ సన్నిధిలో నిత్యము మీ ముఖ దర్శనాన్ని చేస్తూ, నిత్యము మీ నామాన్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, మీ మహిమలో పాలిభాగస్థులమై కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటిని మీరే దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మరి కుటుంబం యొక్క ప్రతి అవసరతలను, అక్రతలను తీర్చమని వేడుకుంటున్నాను. ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను దర్శించండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం, జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించి, క్రీస్తు ప్రభుల వారి మెలనైన స్వరాన్ని వినగలిగినటువంటి హృదయము, అనుభవము బిడ్డలకు అనుగ్రహించి మీరు అక్కడకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. అయ్యా దేశ విదేశాల్లో ఉన్న మా ప్రియ కుటుంబాలన్నింటిని దీవించి ఆశీర్వదించి మీ బలమైన సాక్షులుగా బిడ్డలను నిలవబెట్టమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.